అమ్మా అమ్మా మ్మ్. అమ్మా లే అమ్మా. ఏంటే అబ్బా లే అమ్మా, ఒక చిన్న విషయం చెప్పాలి. ఏంటే అర్ధరాత్రి ఒక్కదాని పోలేవా బాత్రూంకి? అబ్బా అమ్మా, బాత్రూమ్కి కాదు, లే లే, నాన్న కూడా లేపు. ఎందుకే? లే తొందరగా రా. ఏమండి ఏమండి ఉమ్, లేవండి. మేఘనా లెమ్మంటుంది. అబ్బా ఇవాళ సూర్య పుట్టినరోజు కదా, 12 అయి ఉంటుంది, అందుకే లేపమని ఉంటుంది. ఈరోజు సూర్య పుట్టినరోజా? ఆ కలదోడు ఇటు అందుకో. ఇదిగోండి, తొందరగా రండి. కేక్ ఎప్పుడు తెచ్చావే? నైటేనమ్మా. చాలా బాగుంది. అక్కడ పెట్టు. అబ్బా ఎందుకింత హంగామా, పొద్దున్నే చూసుకోవచ్చుగా. నాన్న మాట్లాడకండి, వాడు లేస్తాడు. ఆ, అసలు ఆడు పడుకున్నాడా? అనయ్య 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 లేరా. ఏంటి మేఘనా ఇంత రాత్రిపూట? రే రే చాలురా యాక్టింగ్, నువ్వు పడుకోలేదని నాకు తెలుసు. అబ్బా ఊరుకోండి మీరు. పడుకున్న పిల్లని పట్టుకొని అలా మాట్లాడుతున్నారు. ఆ, వాడు ఫోన్ ఒకసారి ఇమ్మను, వాడు ఎప్పుడు పడుకున్నాడో నేను చెప్తా. ఫోన్ మీద పడ్డానండి. అబ్బా మీరు ఆపండమ్మా. రే నువ్వు కేక్ కట్ చేయి. కట్ చేయి నాన్న. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. దీవించండి ఇవన్నీ. ఇంజనీర్ అయిపోయి 3 years అయిందిరా, ఈ సంవత్సరం అన్నా జాబ్ తెచ్చుకోరా. అబ్బా ఈరోజు పుట్టినరోజు అండి వాడిది, ఈ రోజు కూడానా? ఉమ్, నాన్న అమ్మా, మనందరం ఒక సెల్ఫీ తీసుకుందాం. 3, 2, 1 స్మైల్. రే సూర్య నవ్వరా. అవరా పడుకోండి, పొద్దున్నే లేవాలి కదా. అమ్మా ఈ కేక్ కొంచెం ఫ్రిడ్జ్ లో పెట్టేమా. సరే. కేక్ చాలా బాగుంది. నేను తెచ్చా కదా అందుకే. హా, చెప్పు. ఏంటండి కాల్ కట్ చేస్తున్నారు? అంటే మేఘనా అమ్మ నాన్న వాళ్ళు కేక్ కట్ చేయించారు, అందుకే కాల్ కట్ చేశాను. హ్యాపీ బర్త్డే సీనియర్. థ్యాంక్ యూ జూనియర్. అంతేనా? ఫోన్లో అంతే. సరే నేను ఉంటాను, మళ్ళీ అమ్మలేస్తుంది. బాయ్. చెప్పరా స్వామి. హ్యాపీ బర్త్డే రా. థ్యాంక్స్ రా. ఎంజాయ్. ఉండరా, అర్జున్ గారు కాల్ చేస్తున్నాడు. మేఘనా షర్ట్ ఎలా ఉంది? యావరేజ్ రా. అంతేలే, 1000 రూపాయలకి ఏమొస్తుంది? అవునే, మొన్న నేను 200 అడిగితే లేవన్నావు. నైట్ కేక్ కట్కి డబ్బులు ఎక్కడివి? నాన్న ఖర్చులకు డబ్బులు ఇస్తాడు కదరా, అవి దాచుకొని నిన్న నైట్ కేక్ తెచ్చా. మేఘనా థ్యాంక్స్. హలో, థ్యాంక్స్ కాదు, నువ్వు కూడా బర్త్డేగా నైట్ సెలబ్రేట్ చేయాలి. నాకు ఉంటది కదా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలని, అందుకనే నిన్న నైట్ నీకు సెలబ్రేట్ చేశా. సో అర్థమైంది. అయినా మీ అన్న ఇంత చీప్గా చేయడే. ఇంటి బయట పెద్ద టెంట్, బంధువులు నిలబడ్డానికి, డాన్స్ విత్ లైవ్ మ్యూజిక్, ఏఆర్ రెహమాన్తో. అబ్బా అదే ఏఆర్ రెహమాన్ సాంగ్స్తో. బ్రదర్ గ్రౌండ్ ఫ్లోర్ రా. ఎస్, చేయమంది బర్త్డే, పెళ్లి కాదు. సిల్లీ సిస్టర్, మీ అన్నయ్య వాల్యూ తెలియట్లేదా నీకు? సూర్య వస్తున్నా. బాయ్ నాన్న. బాయ్ రా. అంత హడావుడంటే Bye. మెల్లగా వెళ్ళు. సూర్య బుట్టదమ్మా పెట్టుకోరా.
బయటికి వెళ్ళిన తర్వాత ఎలాగో తుడిపేస్తావుగా, అమ్మ కోసమైనా పెట్టుకో. లక్ష్మి, నాకు ఆఫీస్ టైం అవుతుంది. సరేనండి. సూర్య, నీకేమైనా డబ్బులు కావాలా? పర్లేదు నాన్న, వద్దు. సరే, సాయంత్రం త్వరగా ఇంటికి రా. ఉమ్. ఉమ్. అమ్మయ్యా. అమ్మా, డబ్బులియా. ఇందాక మీ నానిస్తా అంటే వద్దన్నావు. నాన్న డబ్బులు అడిగితే లెక్క చెప్పాలి, నీకైతే చెప్పక్కర్లేదుగా. నేనంటే లెక్కలేదురా నీకు. సర్లేపో, ఆ దేవుడు పట్టాలనుకునే తీసుకో. లవ్ యూ అమ్మా. అయ్యి మీ నానిచ్చినయేరా, ఆయన ఇస్తే నువ్వు తీసుకోవని నాకు ఇచ్చెళ్ళారు. సరేరా, టిఫిన్ చేద్దు గాని. ఏమొద్దమ్మా. ఏయ్ సూర్య, సూర్య, ఎక్కడికి రా టిఫిన్ చేయకుండా? స్వామి దగ్గరికి. సర్లే, వచ్చేటప్పుడు కోకోనట్ ఆయిల్ తీసుకురా. ఓకే. ఏంటో ఇంట్లో చేసిన టిఫిన్స్ నచ్చట్లేవు. ఏమే అమ్మామ సబ్బులు ఎన్ని ఉన్నాయాడా? 25. అమ్మాము 25. ఏంది కందిపప్పు నిన్నటికి వాళ్ళకి ఇంత తేడా వచ్చేసింది? అమ్ముడైపోతుంటే సామాన్లు తగ్గుతాయి పెరగో, ఇది కూడా తెలీదా? సామాన్లు తగ్గుతున్నాయి నాయన, కానీ గల్లా పెట్టి నిండట్లేదు. రేయ్, కస్టమర్స్ ఎవరు లేరు, పొట్లాలు ఎందుకు కడుతున్నా? ఎవరిని వస్తేనే పొట్లాలు కట్టాలా? ఇప్పుడు ముందు కట్టేసి ఉంచాం అనుకోండి, ఎవరిని వస్తే త్వరగా ఇచ్చేచ్చు కదా, దాన్నే ముందు చూపు అంటారు. అంత ముందు చూపుంటే జాబ్ ఎందుకు కొట్టలేదా 3 ఏళ్ల నుంచి? నీకు లేదు కాబట్టి నాకు రాలేదు. ఏందిరా? అయినా నాకు జాబ్ చేసి ఇంట్రెస్ట్ లేదు, బిజినెస్ అని చెప్పాను కదా. అంటే నేను పెట్టిన 10 లక్షలు దండగానంటావు? 10 కాదు 15. 15 లక్షలు దండగానంటావు? అయితే దాన్నే ముందు చూపు లేకపోవడం అంటారు. అయినా నేను ఇంజనీరింగ్ చదివింది జాబ్ కోసం కాదు, తెలివితేటల కోసం. నీ తెలివితేటలు ఏమాత్రం నాకు తెలుసులే. నీయే వచ్చాయి. ఏయ్, ఏంద్రా నువ్వు మాట్లాడేది? ఏంటి? మొగోడు అయితే నా 15 లక్షలు కట్టి మాట్లాడరా. కడతాం, పారిపోతాం ఏంటి? పారిపోరా, దరిద్రం వదిలిపోద్ది. వెళ్ళిపోదాం పదండి. ఆపుతారా? రోజు గోల్ అయిపోయింది మీతో. ఏంటే వాడు ఏం మాట్లాడుతున్నాడు? ఎన్నావా అసలు నువ్వు? రోజు వింటున్నాను కానీ అవతల గోడౌన్లో లోడ్ వచ్చిందంట, త్వరగా వెళ్ళండి. వెళ్ళండి. వెళ్తానే, వెళ్తా. ఎప్పుడు కన్నావు కానీ ఈ దరిద్రుణ్ణి మార్నింగ్ 5:25కి నా నెత్తి మీదకి ఎక్కిచ్చావే, శనిదేవుడిని ఎక్కించినట్టు. దరిద్రం అంతా నా నెత్తి మీదే ఉన్నట్టుంది. ఒరేయ్, ఎందుకు రోజు నాంతో గొడవ పడతావు? అన్న తమ్ముడు ఉంటే ఆడితో గొడవ పడేవాడిని, లేరు కాబట్టి నా అంత. ఏ బర్త్డే బాయ్, వచ్చేస్తున్నా. ఒరేయ్, ఎక్కడికి రా వెళ్తున్నావు? నాన్న వచ్చేదాకా కాసేపు కూర్చో. అమ్మా, ఇంజనీర్లు ఇప్పుడు ఒకే చోట ఉంచడానికి ట్రై చేయకండి, దేశానికి అంత మంచిది కాదు. వస్తాను, నువ్వు కూర్చో. ఏంట్రా మీ అమ్మ ఇంకొంతసేపు కూర్చోమంటుంది? మా నాన్న బయటికి వెళ్ళాడురా, వచ్చే వరకు క్యాష్ కౌంటర్లో కూర్చోమంటుంది. మరి కూర్చోాల్సింది కదరా. గూగుల్ పే ఫోన్ పే వచ్చిన తర్వాత క్యాష్ కౌంటర్లో కూర్చోాలంటే ఇంట్రెస్ట్ రావట్లేదురా. షాక్ అవ్వకు, నైట్ కేక్ కట్ చేసి పిలవలేదే. నైట్ మేఘన సర్ప్రైజ్ చేసింది. అవును, నీకెలా తెలుసురా? తను ఇన్స్టాలో పిక్స్ పోస్ట్ చేసిందిరా, అక్కడ చూశాను. చెప్పడం మర్చిపోయాను, అమ్మ కోకోనట్ ఆయిల్ అడిగిందిరా, వాడు పట్టరా. అక్కడ లూజ్ ఆయిల్ ఉంది, పట్టుకొచ్చామంటావా? ఏయ్, లూజ్ ఆయిల్ వాడకూడదురా, కల్తీ అయి ఉండొచ్చు, అమ్మ తిడుతుంది కూడా. ఇప్పుడు ఇదిగో FSSAI మార్క్ ఉంది కదా, ఆ మార్క్ ఉన్న ప్రొడక్ట్సే వాడాలరా. సర్లే, మన ఆఫీస్ పద, చిన్న పని ఉంది. యా, అది ఏంటి స్వామి, హాఫ్ అన్ అవర్ లేటు. ఈ మధ్య నీకు అసలు డెడికేషన్ లేకుండా పోతుంది. సరే, నీ ఖాతాలో సిగరెట్ తీసుకున్నా, వెళ్ళి చెప్పు. చెప్తా. సూర్య, నువ్వేంటి మొహం మీద బొట్టు పెట్టావు? జాబ్ కోసం హెచ్ఆర్తో పాటు పంతుల్ని కూడా కన్సల్ట్ అవుతున్నావా? ఈరోజు మన సూర్య బర్త్డే రా. ఓ, విష్ బర్త్డే రా సూర్య. హ్యాపీ ఎదురా. లైఫ్లో ఉందా? మరి ఎందుకురా మనకు బర్త్డేలు పండుగలు? అదే ఇంజనీరింగ్ చదివేటప్పుడు అనుకో, ప్రతి ఒక్కరికి ఒక పండుగ ఉంటుంది. పొంగల్, రంజాన్, క్రిస్మస్. ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత మనకున్న ఒకే ఒక్క పెద్ద పండుగ మనకు జాబ్ వచ్చిన రోజు. గుర్తుపెట్టుకో. అయినా పుట్టినరోజు చేసుకోవాలరా, ఒక్కరోజైనా ఇంట్లో తిట్లు తప్పుతాయి కదా.
ఆ మరుసటి రోజు అవన్నీ కవర్ చేస్తారు కానీ మీరు కంటిన్యూ, ఇప్పుడే వస్తా. ఏయ్ లేగే, ఫైల్ తల కింద పెట్టుకుని లేగే. రే శివ, నువ్వెక్కడికి రా? ఇంటర్వ్యూకి రమ్మని కాల్ వచ్చిందిరా, వెళ్తున్నా. రే మరి సిగరెట్ కొడుతున్నావు, స్మెల్ వస్తే? నాకెందుకు వస్తుందిరా? రేయ్ ఆగరా, నన్ను అక్కడ డ్రాప్ చేసి వెళ్ళు. బాయ్ రా. బాయ్ రా. యారా చదువుకోవచ్చు కదరా, ఇక్కడ ఎందుకు? 35 సిమెంట్ బత్తాలు నువ్వు పంపింది 37 కాదు, నా దగ్గర లెక్క ఉంది. సాయంత్రం షాప్ దగ్గరికి వస్తే మాట్లాడుకుందాం. ఏం శంకర్ అన్న 35-37 సిమెంట్ బస్తాలు అంటున్నావు, ఏమైంది? ఇంటి మీద ఫస్ట్ ఫ్లోర్ ఎత్తున్నాం. 35 బస్తాలు పంపించి 37 బస్తాలు అంటున్నాడు. శంకర్ అన్న వచ్చిన కొత్తలో రెంటింట్లో ఉండేవాడు అని చెప్పావు, ఇప్పుడు ఇల్లు కొని ఫస్ట్ ఫ్లోర్ వేస్తున్నావంటే మనలో అన్నమాట. నెలకు టర్నోవర్ ఎంత? పండబ్బ పెట్టేద్దామనా? అంత అదృష్టం మాకెక్కడదలే, ఒకవేళ పెడదామన్నా మా ఇంజనీరింగ్ డిగ్రీలు అడ్డొస్తాయి. మనలో అన్నమాట ఎంతో చెప్పండి. ఎంత వస్తుంది? 60-70 వేలు అంతే. అంతే. నలుగురు ఫెసల శాలరీ అది. సరేలేండి, లాస్ట్ ఖాతా ఎంత? 365. 365. ఇందులో కందిపప్పు 3 కేజీల ప్యాకెట్ ఉంది, లెక్క కొట్టేసుకోండి. కేజీ 120 రూపాయలు, 3 కేజీలు 360 రూపాయలు, ఇంకో 5 రూపాయలు వస్తుంది. 5 రూపాయలదే ఉందన్నా. ఒకసారి అటు చూడు. మనది కానీ 1 రూపాయి కూడా మనకొద్దు. వద్దు వద్దు. 5 రూపాయలు సంబంధించిన నా దగ్గర ఏం లేవన్నా. ఆయన ఈరోజు మన సూర్యగడ బర్త్డే, డిస్కౌంట్ ఇవ్వచ్చు కదా. డిస్కౌంటా? సాయంత్రం షాప్ దగ్గరకు వచ్చి 1 గంట సేపు ఎక్కువ కూర్చోండి. సెకండ్ ఫ్లోర్ కూడా ప్లాన్ రెడీ అయిందా? సర్లేండి, 5 రూపాయలకి ఈ మూంగదల ప్యాకెట్లు పెట్టుకోండి. మొన్న మీకు ఒక పార్సల్ ఇచ్చాను కదా, అది ఇవ్వండి. ఓకే సామే, ఈసారి వచ్చినప్పుడు జీడిపప్పు ప్యాకెట్ పట్టండి. సరే, మా బాబు సార్ కంత ఈడి దగ్గర ఉంది. సూర్య, అంజలికి పంపింది. ఇది ఎప్పుడు పంపించిందిరా? 2 days అవుతుందిరా. నీకు బర్త్డే రోజు ఇమ్మంది, అందుకే శంకరన్ షాప్లో పెట్టా. జూనియర్, హుడీ నచ్చిందా అండి? చాలా బాగుంది, చాలా నచ్చింది. బర్త్డే రోజుకి డెలివరీ అవుతుందో లేదో అని చాలా టెన్షన్ పడిపోయాను. ఏంటి ప్రైస్ 4000? అవును. పిచ్చా నీకేమైనా? అంత ప్రైస్ పెట్టి ఎందుకు కొన్నావు? పర్లేదులే అండి, మీకు నచ్చింది కదా. అరే అంత ప్రైస్ పెట్టాల్సిన అవసరం ఏంటి ఇప్పుడు నీకు? నీ దగ్గర కూడా డబ్బులు లేవు. చుప్ చుప్, వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకోండి. ఏంటి ఇప్పుడా? ఇప్పుడే. హలో, నేను బయట ఉన్నాను. ప్లీజ్ సీనియర్, నాకు చూడాలనుంది. మళ్ళీ అమ్మ వచ్చేస్తుంది, ప్లీజ్. రేయ్, అంతలా అడుగుతుంటే మార్చుకోపో. సరే. ఇంకేంటి అంజలి కబుర్లు? అందరూ బాగున్నారా? అంతా ఓకే, సూపర్. రేయ్, గిఫ్ట్ రా. సూర్య ఏంటి షర్ట్ మార్చుకుంటున్నారా? అవును. ఏది కెమెరా ఒకసారి టర్న్ చేయి. ఎక్కడున్నాడు? అంజలి, ఇదిగో ఇక్కడ ఉన్నాడు. వీడికి బాగా సిగ్గెక్కువ. రే ఏం చేస్తున్నారా? అంజలి లీక్స్. రే కెమెరా అటు తెప్పరా. పర్లేదురా, సిగ్గుపడక. పర్లేదేంట్రా? పర్లేదు. తన చూపించమందరా. చెప్పంజలి. చాలా బాగుంది సీనియర్ ఈ హుడీ మీకు. థ్యాంక్ యూ జూనియర్. థ్యాంక్ యూ. ఈ ఓవరాక్షనే వద్దు. ఓయ్, ఐ లవ్ యూ జూనియర్. నువ్వేంటి, నువ్వు కూడా చెప్పు. అంటే ఇంకో 10 daysలో హైదరాబాద్ వస్తున్నాను కదా, అప్పుడు డైరెక్ట్గా చెప్తాలే సీనియర్. 10 daysలో హైదరాబాద్ వస్తున్నావా? అవును, ఆఫర్ లెటర్ వచ్చింది, ఇంకో 10 daysలో జాయిన్ అవ్వాలి. అంజలి, సరే సరే, అమ్మ పిలుస్తుంది. నా దగ్గర 1500 ఉన్నాయి, నీకు పంపిస్తాను, సరేనా? జాగ్రత్త, బాయ్. సూర్య, నీ లైఫ్లో నీకు నచ్చినట్టు ఏమైనా జరుగుతుందంటే అది అంజలి మ్యాటరే.
సర్లే కానీ ఈవినింగ్ పార్టీకి మనీ ఎంత ఉన్నాయి? అమ్మ 1000 ఇచ్చింది, అంజలి 1500 ఇచ్చింది, 2500 సరిపోతాయా? సరిపోతాలే. ఏమన్నా ఎక్కువైతే మన దగ్గర జీడిపప్పు ప్యాకెట్ ఉంది, మేనేజ్ చేద్దాం. సరే ఆడి కూడా కాల్ చేయి, లేకపోతే ఫీల్ అవుతాడు. ఓడి అమ్మ ఆకలేస్తుంది, ఇంకా రాడేంటి? సెక్యూరిటీ పంపించాడు కదా, ఇంతసేపు ఏంటి రావడానికి? రే సార్ ఆర్డర్ పెట్టి 2 గంటలు ఏంటి ఇంతసేపు? సార్ అంటే బయట ట్రాఫిక్. ఏంటి? అదే 5 స్టార్ రేటింగ్ ఇవ్వడం మర్చిపోకండి సార్. సరే ఇస్తాను. మళ్ళీ ఏంటయ్యా? కొంచెం వాటర్ ఇస్తారా? దాహంగా ఉంది. ఇవ్వగలరా సార్? అంటే మీ ఆర్డర్ కోసం 1 అవర్ లైన్లో నించొని 1 అవర్ ట్రాఫిక్లో వచ్చి చాలా దాహంగా ఉంది సార్. సరే ఉండు, తెస్తాను. త్వరగా తాగవయ్యా, ఆకలేస్తుంది. తొందరగా తాగవయ్యా, ఆకలేస్తుంది. ఇంక తాగించాలి, ఇవే ఆకలేస్తుంది. సార్ నాకు ఆకలేస్తుంది. తినడానికి ఏమైనా? అంటే మీ ఆర్డర్ కోసం తినే ప్లేట్ పక్కన పెట్టి మరీ వచ్చాను సార్. ఆకలేస్తుంది సార్. సరే పద. సార్ ఇడ్లీ మీరు తిని మసాలా దోశ నాకు ఇవ్వండి సార్. ఒరే అది కాదురా, నాకు దోశ అంటే ఇష్టం రా, అందుకే ఇంతసేపు మసాలా దోశ కోసం వెయిట్ చేశాను. సార్ అంటే ఇడ్లీ తింటే నాకు మోషన్స్ అవుతాయి సార్, మసాలా దోశ నేను తింటాను. ఒరే అది కాదు, నువ్వు ఇడ్లీ. మీకు ఇడ్లీ నచ్చకపోతే 2 మసాలా దోశ పెట్టుకోండి సార్. వచ్చేదారిలో ఒకటే వాసన. దానికి తోడా హోటల్లో మసాలా దోశ చాలా ఫేమస్. నెక్స్ట్ టైం మీరు ఆర్డర్ పెట్టేటప్పుడు నాకు ఒక కాల్ చేయండి, నాకేం కావాలో చెప్తా. సార్ ఒక సిగరెట్ ఉందా? అంటే తిన్నాక సిగరెట్ అలవాటు ఉంది. సరే పద. బాల్కనీ మాత్రం అదిరిపోయింది సార్. ఓకే సార్, నేను వెళ్ళొస్తా. హ్యావ్ ఎ నైస్ డే. 5 స్టార్ రేటింగ్ కొంచెం ఇవ్వండి. రే నువ్వివ్వాలరా నాకు 5 స్టార్ రేటింగ్. థ్యాంక్ యూ సార్, మళ్ళీ వస్తా. రే స్లీపర్ సార్ తీ కాల్ది లెగ్. ఏంట్రా స్వామి గోల? రే 6 అయిపోయింది ఏంట్రా? ఒరే సూర్య, టైం అలా గడిచిపోతుందిరా. మా నాన్న షాప్లో గంట కూర్చోమంటే 1 నిమిషం కూడా ఉండలేను. అదే మీతో పని పాట లేకుండా ఎంతసేపు కూర్చున్నా అస్సలు బోర్ కొడదు. ఎందుకంట అదేరా ఫ్రెండ్షిప్ అంటే. అందుకే మా నాన్న మీతో ఫ్రెండ్షిప్ చేయొద్దనేది. సేమ్ ఫీలింగ్ రా. నేను వచ్చేసా. ఒరే వర్జిన్, ఎన్నిసార్లు కాల్ చేయాలరా నీకు? రేయ్ నా పేరు వర్జిన్ కాదు, వి అర్జున్. వీని ఎన్ని కలపద్దని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? అలా కలపకపోతేనే వర్జిన్ అయింది. వీడి అడతారు. రే స్వామి నువ్వు రా. రే నా బడ్జెట్ 2500 రా. ఇడితే 200 రూపాయలు జీడిపప్పు ప్యాకెట్ ఉంది. చెప్పండి ఏ బార్కి వెళ్దాం? హే బారా. ఒరే స్లీపర్ సెల్ పడుకో. నేను పడక పడక. రమేష్ అన్న బార్కి వెళ్ళిపోదాం. అటు ఇటు అయినా తర్వాత కట్టుకోవచ్చు. అటు అయినా పర్లేదురా, ఇటు అయిందనుకో ఇటు నుంచి ఇటే నువ్వు వెళ్ళిపోతావు. ఓకే. ఒరే సుబ్బు, ఏమైంది ఇంటర్వ్యూ? యాప్టిట్యూడ్లో పోయిందిరా. అవునా? సరే పద బార్కి వెళ్దాం. లేదు, నెక్స్ట్ వీక్ ఇంటర్వ్యూ ఉంది, ప్రిపేర్ అవ్వాలి.
అబ్బో పెద్ద జాబే. సర్లేరా పదండి వెళ్దాం. ఇప్పుడు ఇంటర్వ్యూలో 8-9 రౌండ్లు తీసుకుంటున్నారంటరా. 9 రౌండ్లు క్లియర్ చేస్తే సిటీలో అదే పెద్ద న్యూస్ అట. 9 రౌండ్లు ఏమంటే వేస్తారు కానీ 9 రౌండ్లు ఏం క్లియర్ చేస్తారా వీళ్ళు ఇంటర్వ్యూలు. పదరా. సమస్య నీదైనప్పుడు పరిష్కారం కూడా నీ దగ్గరే ఉంటుంది. ఎదుటివారి దగ్గర కేవలం సలహాలు మాత్రమే ఉంటాయి. లక్ష్మి, టైం 9 అయింది. అన్నీ రెడీయా? అన్నీ రెడీ చేశాను. ఈయనేమో వెయిట్ చేస్తున్నాడు, వీడు ఎప్పుడు వస్తాడో ఏమో. ఏమ్మా టెన్షన్ పడుతున్నావు? నాన్న వెయిట్ చేస్తున్నాడే, వాడు ఇంతవరకు రాలేదు. అబ్బా అమ్మా, వాడు ఎప్పుడు లేట్గానే కదమ్మా వస్తాడు. అది కాదే, వాడి పుట్టినరోజని నాన్న 500 ఇమ్మన్నాడు. నేనేమో 1000 రూపాయలు ఇచ్చాను. ఎలా వస్తాడో ఏమో. ఎలా వస్తాడు అంటే తాగొస్తాడా? మెల్లగా మాట్లాడవే, మీ నాన్న ఇదంతా విన్నారంటే ఇప్పటి నుంచే గొడవ చేస్తారు. అయినా నీకు జరగాల్సిందేలే. నాకు 100 రూపాయలు ఇమ్మంటే ఎందుకు ఏంటని 100 క్వశ్చన్లు వేస్తావు. వాడు ఈరోజు ఇంటికి రాని, నీకు నాన్న చేతిలో ఉందిలే. నువ్వు నోరు మూసుకోవే. ఓసారి గేట్ వరకు వెళ్ళి చూసిరావా? అబ్బా అమ్మా, ఇప్పటికే 3 సార్లు వెళ్ళొచ్చాను. అయినా ఇంటి వరకు వచ్చిన వాడు గేట్ లోపలికి రాడా అమ్మా? ఒకసారి వెళ్ళి చూసి రావచ్చు కదా. అబ్బా వెళ్ళవే. ఎప్పుడు వస్తాడో ఏంటో. ఏమండి, సూర్య వచ్చే వరకు లేట్ అయిద్దేమో. ఈరోజు వాడి బర్త్డే కదా, వాళ్ళ ఫ్రెండ్స్తో ఉన్నాడో ఏమో. వచ్చే వరకు లేట్ అయిద్ది అనుకుంటా. మీరు భోంచేయండి. నాకు పెద్దగా ఆకలిగా లేదబ్బా. సూర్యని రాని 100 కలిసి భోంచేద్దాం. అందరం కలిసి కూర్చొని భోంచేసి ఎన్ని రోజులు అయిందో. నేను రెడీ అయ్యి వస్తాను, అన్నీ రెడీ చేయి. సూర్య, ఈరోజు నువ్వు తాగిరారా, నా చేతులు అయిపోయావురా. తెలుగు సినిమా సంగీతం చచ్చిపోతుందేమో అని భయం వేస్తుంది. సూర్య, అరే సూర్య, మీ ఇల్లు వచ్చింది. అయితే క్వార్టర్ చెప్పురా. అయితే డైరెక్ట్ పై మీ నాన్నకు చెప్పు. చాలు దిగు, చాలు దిగు దిగు. అమ్మా థ్యాంక్స్ రా స్వామి. జాగ్రత్త. రే, ఏంట్రా ఇంత తాగావు? నేనేం తాగలేదు. సరిగ్గా నిలబడు. ఓకే ఓకే స్టడీ. మేఘనా, మీరు రండి, అమ్మ స్పెషల్ చేస్తుంది వీడి బర్త్డే అని. ఏంది పాయసం, పులిహార, పెరుగన్నం కూడా. మీ అన్నకు పెట్టి ఫస్ట్. ఆ నుంచోడం చూడు, కుంఫు మాస్టర్ స్టడీ. ఓకే రే స్వామి, పోదాం జాగ్రత్త పదరా. తీసుకెళ్ళి. రే, నువ్వే కదా. బాయ్ బాయ్ బాయ్. రేపు ఆఫీస్ లో కలుపు. రారా. అరే వర్జిన్, బాగా ఆకలేస్తుందిరా. యాప్ ఓపెన్ చేస్తే ఎవరైనా ఆర్డర్ చేస్తారు, మనం తిందాం పద. ఏంటి? రేయ్, మాట్లాడుకురా, నాన్న ఐ వింటారు. వాంట్ టు టాక్ టు మై డాడ్ నౌ. డాడీ డాడీ ఏరి ఇక్కడ రేయ్, జాగ్రత్త. రే, ఏంట్రా వాగుతున్నావు? ఎంత తాగావు? రే మేఘనా, నీ బర్త్డే చూడు, టాప్ లేచిపోద్ది అంతే. ఇప్పుడు నాన్న వస్తే నిజంగానే టాప్ లేచిపోద్ది. నాన్న మంచోడే. కాదు కాదు, దేవుడు. ఆహా, మరి అమ్మ? అమ్మ దేవత. అదిగో మీ దేవత వచ్చింది. ఏంటే వాగుతున్నాడు? మమ్మీ. ఏంట్రా ఇలా ఉన్నావు? ఈ వాసన ఏంటి? 1000 రూపాయలు ఇచ్చావు, ఇంకో 1000 రూపాయలు ఇవ్వాల్సింది. రేపు వచ్చేవాడు. ఎస్, నేనే చెడగొడుతున్నానే వీనికి డబ్బులు ఇచ్చి. ఇంకోసారి నన్ను డబ్బులు అడుగురా, చీపురు కట్ట తిరిగేసి కొడతాను. ఐ స్టిల్ లవ్ యూ మమ్మీ. నువ్వు నా దేవత. నువ్వు నోరు. అమ్మా, ఏంటి ఇక్కడ అందరు ఏం చేస్తున్నారు? ఐ లవ్ యూ మమ్మీ. ఐ లవ్ యూ డాడీ. సూర్య వచ్చినట్టు నాకు చెప్పలేదే. ఐ లవ్ మై ఫ్యామిలీ. సూర్య తాగొచ్చాడా? ఇప్పుడేమనకండి, పుట్టినరోజు కదా,
ఏదన్నుంటే రేపు మాట్లాడుకుందాం. పడుకోనివ్వండి. సరే పద, మనం తిందాం. మీరు పదండి. నువ్వు పద. జాబ్ తెచ్చుకోండి.